ఒక యాక్టర్‌కి ఒక సినిమాలో తన క్యారెక్టర్‌కి తాను ఇచ్చే పెర్ఫార్మన్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తదో, ఆ రోల్‌కి తగ్గ లుక్ కూడా అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. పాత్రలకు తగ్గట్టుగా కొన్నిసార్లు డిఫరెంట్ అటెంప్ట్ చేసినా, కొన్నిసార్లు ట్రెండీ లుక్స్ చేసినా దేనికున్న ప్రయారిటీ దానిదే. అయితే ఈ వీడియోలో మనం కొన్ని స్టైలిష్ అండ్ ట్రెండ్ సెట్ చేసిన మన హీరోస్ లుక్స్ ఫ్రమ్ దేర్ మూవీస్ గురించి చూద్దాం. నోట్, సీనియర్ హీరోస్‌ని మెన్షన్ చేయట్లేదు. ఓన్లీ కరెంట్ జనరేషన్ అండ్ కరెంట్ టాప్ స్టార్స్ వాళ్ళ మూవీస్లో వాళ్ళ ఎక్స్ట్రాడినరీ లుక్స్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో హలో గైస్, దిస్ ఇస్ పవన్ కలగా అండ్ వెల్కమ్ టు ద రౌండ్ టేబుల్ అబౌట్ ద సినిమా కవర్. ఇట్స్ నాట్ ఎనీ టాప్ ర్యాంకింగ్ ఆర్డర్, జస్ట్ టేకింగ్ ఫ్రమ్ సీరియల్ వైజ్ అంతే. ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్, పవన్ కళ్యాణ్. సో కళ్యాణ్ గారి లుక్స్ ఏ మూవీలోనూ ఒక్కసారిగా బిగ్ డిఫరెన్స్ అయితే మనం కనబడదు. ఏదో కొన్ని డిఫరెంట్ అటెంప్ట్స్ లైక్ జానీ, పంజా లాంటివి తప్ప మ్యాక్సిమం ఒక ప్యారలల్ వేలో అలా కొద్దిగా చిన్నగా లుక్స్లో మోడల్స్ తీసుకుంటూ వచ్చారు. అయితే ఆయన లుక్స్లో ఆ హెయిర్ స్టైల్ గురించి కొత్తగా చెప్పేదేముంది? అప్పుడెప్పుడో తమ్ముడు మూవీ నుంచి స్టార్ట్ చేసి ఇంకా ట్రెండీలోనే ఉంది. ఆ హెయిర్ స్టైల్కి ఒక ఫ్యాన్ బేసే ఉంది. అయితే ఆయన లుక్స్ గురించి ఒక మూవీలో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఐ విల్ చూస్ ఫర్ ఖుషీ మూవీలో కళ్యాణ్ గారు టూ హ్యాండ్సమ్గా ఉంటారు. డ్రెస్సింగ్, గ్రూమింగ్ అండ్ టాక్, వాక్ ఇలా అన్నీ టూ కూడా ఉంటాయి. ఎన్నో మూవీస్లో ఆయన లుక్ బాగున్నా నేను ఫస్ట్ ప్రయారిటీ ఖుషీకే ఇస్తాను. మరి మీరు దేనికి ఇస్తారో కామెంట్లో చెప్పండి. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్, మహేష్ బాబు. టీఎఫ్ఐ సూపర్ స్టార్, అంతకంటే ముందు ప్రిన్స్ మహేష్ బాబు. నేను కొత్తగా చెప్పక్కర్లేదు, హీఈస్ ద మోస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్. చాలా మూవీస్లో బాగుంటారు, బట్ పోకిరిలో మాత్రం అదిరిపోతారు. ఆ హెయిర్ స్టైల్ నుండి ఆ స్వాగ్ వరకు, ఆ మ్యానరిజం నుండి క్లాతింగ్ స్టైల్ వరకు అన్నీ సూపర్గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆ డబుల్ సెట్స్ అయితే ఒక ట్రెండ్ సెట్ చేసే అప్పట్లో. పోకిరి ఈజ్ ద కూలెస్ట్ అండ్ హాటెస్ట్ లుక్ ఆఫ్ మహేష్ బాబుస్ ఎవర్. సో మహేష్ గారి మూవీస్లో మీకు నచ్చిన లుక్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. నెంబర్ 3 ఇన్ ద లిస్ట్, ప్రభాస్. ఏ ప్రాపర్ హీరో మెటీరియల్. చాలామంది డైరెక్టర్స్ అంటూ ఉంటారు, ప్రభాస్ చేత పెద్ద డైలాగ్స్, పెద్ద సీన్స్ చెప్పించక్కర్లేదు, చేయించక్కర్లేదు, జస్ట్ ఆయన్ని అలా స్క్రీన్పై చూపిస్తే చాలు ఫ్రేమ్ అదిరిపోద్ది అని. ఆ కట్అవుట్ అలాంటిది. మరి జస్ట్ కనిపిస్తే చాలు అరవాలనిపించే స్క్రీన్ ప్రజెన్స్ డార్లింగ్ది. ఆయన ఎన్నో మూవీస్లో చాలా హ్యాండ్సమ్గా కనిపించినా, చాలా క్యూట్గా కనిపించిన మిర్చి ఈజ్ అ స్పెషల్ నాట్ ఓన్లీ ఫర్ హిమ్, ఎంటైర్ యూత్ ఆఫ్ 2 తెలుగు స్టేట్స్. స్టైలిష్ లుక్స్ అంటే మాస్ డ్రెస్సింగ్, హెవీ క్లాతింగ్ తప్ప ఈ ఫార్మల్స్ ఎలా అవుతాయి అనుకున్న రోజులు అవి. అప్పుడు వచ్చాడు జై, నీట్గా కూల్గా ఫార్మల్స్ బెల్ట్ పెట్టుకొని కారులోంచి దిగుతూ కట్ చేసి ఫార్మల్స్ ప్రపంచంలో ఒక బూస్టింగ్ ట్రెండ్. అసలు డార్లింగ్ టూ హ్యాండ్సమ్గా ఉంటారు. స్టైలిష్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్లో మిర్చి ఇస్ ద డార్లింగ్స్ మెమరబుల్ మూవీ లిస్ట్లో ఎప్పటికీ టాప్లోనే ఉంటుంది. మీకు నచ్చిన ప్రభాస్ అన్న లుక్స్ ఏ మూవీ కామెంట్లో చెప్పండి. నెంబర్ 4 ఇన్ ద లిస్ట్, జూనియర్ ఎన్టీఆర్. తారకన్న మ్యాక్సిమం మూవీస్లో లుక్స్ కంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న మూవీస్కే ఎక్కువ ప్రయారిటీ వచ్చేది. ఆయనలో నటుడిని వాడుకోవడానికి చాలామంది డైరెక్టర్స్ ఆలోచించారు. ఫస్ట్ థింగ్, ద బెస్ట్ యాక్టర్ ఆఫ్ ఆల్ టైమ్ తారక్ గారిని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక స్పెషల్ ప్లేస్లోనే ఉంచింది. ఇలా పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు లుక్స్లో కూడా కేర్ తీసుకొని చేసినవి కూడా కొన్నిలో అరవింద సమేత మాత్రం ఒక కొత్త తారక్ని చూపించింది. ఒక యంగ్ అండ్ స్టైలిక్ తారక్ కనిపిస్తాడు. హ్యాండ్సమ్గా ఉంటాడు అండ్ పర్ఫార్మెన్స్గాను పవర్ఫుల్గా ఉంటాడు. డ్రెస్సింగ్, స్టైలింగ్ కూడా అదిరిపోద్ది. నెంబర్ 5 ఇన్ ద లిస్ట్, రామ్ చరణ్. అన్న ఎంట్రీతోనే అదిరిపోయే లుక్లో వచ్చాడు. హిస్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది భయ్యా, చాలా అట్రాక్టబుల్గా ఉంటుంది. లుక్స్ పాయింట్స్లో ఆయన ఎన్నో మూవీస్లో బాగా కనిపించిన నాకు మాత్రం ఆరెంజ్ టాప్లో ఉంటుంది. ఏమన్నా ఉంటాడు ఆ ఆరెంజ్ మూవీలో. ఆ కాస్ట్యూమ్ సెలెక్షన్ ఎవరిదో కానీ మూవీలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇక ఆ హెయిర్ స్టైల్ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అప్పట్లో అదొక ట్రెండ్. మూవీ రిజల్ట్ పక్కన పెడితే రామ్ ఈజ్ అవర్ ఫేవరెట్, అందుకే ఆ క్యారెక్టర్ని మర్చిపోలేకపోతున్నాం. నెంబర్ 6 ఇన్ ద లిస్ట్, అల్లు అర్జున్. సారీ స్టైలిష్ స్టార్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. నాకు తెలిసి బన్నీ అన్న ఇచ్చినన్ని డిఫరెంట్ లుక్ అటెంప్ట్స్ ఎవరూ ఇవ్వలేదేమో. ఒక్కో మూవీలో ఒక్కో న్యూ మోడ్యులేషన్ ఉంటుంది. ఒకసారి హెయిర్ లాంగ్గా చూపిస్తారు, ఆ నెక్స్ట్ మూవీలో షార్ట్గా చూపిస్తారు. ఒకసారి క్లాస్గా, ఆ నెక్స్ట్ మూవీలో మాస్గా. ఇలా అన్ని మాడ్యులేషన్స్ చేంజ్ చేసి ఆ స్టైల్ మాత్రం ఎందులోనూ వదలలేదు. అన్ని మూవీస్లో ఆయన బాగుంటారు, బట్ ఒకటి చెప్పాలి అంటే ఐ విల్ గో ఫర్ దేశముద్రు. లుక్ పరంగా ఎవ్వరు మ్యాచ్ చేయలేని లుక్లా ఉంటుంది అది. ఆ హెయిర్ స్టైల్ అయితే అప్పట్లోనే నేషనల్ వైడ్గా రికగ్నైజ్ వచ్చింది. ఇక హాఫ్ హ్యాండ్ షర్ట్స్, ఆ ఎంటైర్ లుక్ ఆసమ్గా ఉంటుంది. 6 ప్యాక్ ట్రెండ్కి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పునాది వేసిన మూవీ దేశముద్రు ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ లుక్ ఆఫ్ అల్లు అర్జున్. ఇంకా కొంతమంది మన హీరోస్ లుక్స్ ఉన్నాయి, లెంత్ ఇష్యూ వల్ల ఆపేశాను.
పార్ట్ 2 కావాలంటే కామెంట్లో అడగండి, విల్ డిస్కస్ ఆన్ ఇట్ ఆల్సో. అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ అ లాట్ ఫర్ యువర్ టైమ్ and your interest on my videos. Signing off. Bye bye.